పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. బ్రెయిన్, మైండ్, సోల్ ఈ లింకప్ అవడంలో మనం పొందేటువంటి విషయములు వాటి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం నిన్న క్లాస్లో. అవి ఒకటి టెలిపతి అని ఒకటి చెప్పుకున్నాం. దాని గురించి మనం ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకోబోతున్నాం. On the emotional nature, or in the language of the esoterists, in the desire or feeling body, we have the registering of joy, of happiness, and of the experience of ecstasy. There is a sense of completion, of satisfaction, and a joyous expectancy, so that the world is seen in a new light and circumstances take on a happier coloring. ఎప్పుడైతే ఈ మూడు మనకి చక్కగా లింకప్ అయ్యి ఇవిగా ఉంటుంటాయో అప్పుడు వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో సెకండ్ వన్ మనం చదువుకుంటున్నాం. ఏమని చెప్తున్నారంటే మనకి ఇవన్నీ కూడా వీటి వల్ల మన ఏమవుతుందంటే మన యొక్క ఎమోషనల్ నేచర్, మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్లో కానీ మన యొక్క ఎమోషనల్ నేచర్లో కానీ వాటిలో డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా సర్దుకుపోతాయి. అంటే ఒకసారి ఎస్ అని చెప్పడం, ఒకసారి నో అని చెప్పడం, ఈ రెండింటి మధ్యలో మనం తర్జన భర్జన అవుతుండడం, చాలా చికాకు అయిపోతుండడం, మనసు ఒకటి పొందాలని ఒకటి పొందలేమని, ఇది దొరికితే బాగుండని దొరకట్లేదని, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా సర్దుమణిగిపోతాయి. వీడికి ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి సర్దుమణిగిపోయి వీడు ఒకే ఒక పైన ఉన్నటువంటి ఆనందమయ లోకం చక్కగా వీడికి రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఈ యొక్క ఎమోషనల్ నేచర్లో. అందు గురించి వీడికి ఏది ఉంటే దానితోటి సుఖముగా సంతోషంగా ఆనందంగా ఉండడం అనేటువంటి స్థితిలోకి వీడు వచ్చేస్తాడు. అదేదో ఉంటే ఆనందం ఉంటుంది అనేటువంటిది అయితే ఆనందం కన్నా ఆ వస్తువు ఎక్కువ విలువైనది అయి ఉండాలి కదా. నిజానికి ఆనందం అన్నిటికన్నా విలువైనటువంటిది కనుక ఆనందం అనేటువంటి దేని వలన వస్తుందంటే ఆనందంగా ఉండడంలో వస్తుంది, కానీ వస్తువుల వలన విషయాల వలన రాదనేటువంటి విషయం వీడికి తెలిసిపోతుంది. ఇల్లుంది, ఇల్లు కట్టుకుంటే ఆనందం వస్తుంది అనేటువంటిది అనుకుంటాడు ఇల్లు లేనటువంటి వాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత అదేదో లోన్ కట్టాలని వాడోడో పక్కన వాడు సరిగ్గా సతాయిస్తున్నాడని, అదే ఇంతకుముందు అద్దెంట్లో ఉంటే ఇప్పుడు హాయిగా ఇల్లు ఖాళీ చేసుకుని కొత్త ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు ఖాళీ చేసుకోలేడు, వాడితో తగ్గులాడుతూ కూర్చోలేడు రోజు. కనుక ఇబ్బందులు అనేటువంటివి వస్తువుల విషయాలు ఏర్పడితే సర్దుమణుగుతాయి అనేటువంటిది కాదు. ఆనందం అనేటువంటి సహజంగా మనలో ఉంటూ ఉంటుంది. ఆ ఆనందంగా ఉండడమే మార్గము, కానీ ఇదేదో ఏర్పడితే మనం ఆనందంగా ఉంటాం, అదేదో మనం పొందితే చాలా ఆనందంగా ఉంటాం అనేటువంటి విషయం శుద్ధ తప్ప అనేటువంటి విషయం వీడికి చక్కగా తెలిసిపోతుంది. అందుగురించి వీడికి ఉన్నటువంటి విషయాలు వీడు చక్కగా ఆనందంగా ఉండడం అనేటువంటి స్థితిలోకి వీడు వచ్చేస్తాడు. అందుగురించి ఒకటి ఉన్నా ఆనందంగా ఉంటాడు, లేకపోయినా ఆనందంగా ఉంటాడు. ఉండాలి లేకపోవడం అనేటువంటిది రెండింటికి అతీతంగా వీడు జీవిస్తూ ఉంటాడు అన్నమాట. అది వీడు ఉండేటువంటి స్థితి. ఏ జాయస్ ఎక్స్పెక్టెన్సీ సో దట్ ద వరల్డ్ ఈస్ సీన్ ఇన్ ఎ న్యూ లైట్ అండ్ సర్కమ్స్టాన్సెస్ టేక్ ఆన్ ఏ హ్యాపీయర్ కలరింగ్. సర్కమ్స్టాన్స్ అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి అన్నీ కూడా ఒక హ్యాపీయర్ కలరింగ్ గా ఉంటాయి వీడికి. అంటే ఎప్పుడు కూడా ఏవి కూడా వీడికి
సందిగ్ధము, సంకోచము ఇవేవి వీడిలో ఏవి వర్తించవు. ఎప్పుడు ఒక హ్యాపీయర్ కలరింగ్ ఉంటుంది. ఎదుటివాడు వచ్చి నీవు చెప్పింది ఏం బాగాలేదురా నాయన రోజు పొద్దున్నే అని అన్నా వీడేం విదవుడు, లేదా బాగుందన్నా వీడిదవుడు. ఏది చెప్పినా ఒకటే ఒక స్థితిలో వీడు వాటిని స్వీకరించగలగడం అనేటువంటి దాంట్లో వీడు నిలబడతాడు. అది in the physical body there are certain most interesting reactions. These fall into two main groups. ఇది జరిగినటువంటి వాడికి ఫిజికల్ బాడీలో కూడా కొన్ని మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఒకటి ఏమవుతుందంటే, ఫస్ట్ ఏ స్టిమ్యులేషన్ టు అన్ ఇంటెన్స్ యాక్టివిటీ విచ్ హ్యాస్ ఎ డెఫినెట్ ఎఫెక్ట్ అపాన్ ది నర్వస్ సిస్టమ్. ఇప్పుడు ఎలా అయితే వీడి యొక్క ఎమోషనల్ నేచర్ ఒక స్టాండ్ స్టిల్ స్థితిలోకి, అంటే ఒక సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి ఎప్పుడైతే ఇది వచ్చిందో దాని యొక్క ఇంపాక్ట్ మన యొక్క నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. నర్వస్ సిస్టమ్ మీద ఎలా ఉంటుంది దీని యొక్క ఇంపాక్ట్ అంటే కనుక, నర్వస్ సిస్టంలో ఇది ఎక్కడ కూడా ఒకటి హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుపోవడం, హార్ట్ బీట్ స్లోగా కొట్టుకోవడం, లేదా ఇంకొకటి ఏదో ఫాస్ట్ గా రెస్పిరేషన్ అందడం, లేదా స్లోగా రెస్పిరేషన్ జరుగుతుండడం, ఇలాంటివి ఏవి ఉండవు. అంటే అక్కడ సర్దుకుంటాయి, ఇక్కడ సర్దుకుంటాయి. అది మనం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ సర్దుకోవాలి అని అనుకుంటుంటే ఇక్కడ సర్దుకో, అక్కడ సర్దుకుంటుంటే ఇవన్నీ ఇక్కడ సర్దుకుపోతుంటాయి. ఇవన్నీ ఇక్కడ సర్దుకుపోయి ఇవన్నీ కూడా చక్కగా ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఒకే ఒక లయాత్మకముగా నర్వస్ సిస్టంలో ప్రాణశక్తి అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకే ఒక లయంగా ఉంటుంది అంతే. అని చెప్తే కనుక ఆ రాగం తాళం అంతా కూడా భిన్నంగా ఉండవు, ఒకే ఒక్క ఇదిగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అది ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ఫిజికల్ బాడీ మీరు చూడొచ్చు అంటున్నారు. సెకండ్ వన్ ఈస్, అండ్ సెకండ్లీ దెర్ ఇస్ ఫ్రీక్వెంట్లీ ది అపియరెన్స్ ఆఫ్ ఎ లైట్ విత్ ఇన్ ది హెడ్. తల్లో ఒక కాంతి అనేటువంటిది నిండబడి ఉంటుంది. దాన్ని మన వాళ్ళు కొంతవరకు ఏమనుకోవచ్చు అంటే కొంతవరకే ముఖ వర్చస్సు అంటారు చూసారా, ఆ వర్చస్సు చాలా ఇదిగా ఉంటుందండి అంటుంటారు కదా. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వర్చస్సు అంటే ఏంటి అంటే కనుక వీడిలో ఇవన్నీ ప్లేన్స్ దాటిన వాడు అవుతారు. అంటే ఈ ఎమోషనల్ నేచర్ లో వీడు ఏ డిస్టర్బెన్స్ అనేటువంటి దాటిన వాడు యొక్క ముఖ వర్చస్సు చాలా బాగుంటుంది. దాన్ని అన్నారంటే ఏ లైట్ ఇన్ ద హెడ్ అని అన్నారు. ఫిజికల్ గా ఇవన్నీ కూడా ఊహించుకోండి కాదు, నిజంగా ఉంటుంది వాడికి. అంటే ఏంటంటే ఒక కాంతిమయం అనేటువంటిది వీడి యొక్క శిరోభాగంలో అది నిండబడి ఉంటుంది, అది వస్తుంది వాడికి. There is frequently the appearance of a light within the head which can be seen even when the eyes are closed or in the dark. Which can be seen even when the eyes are closed or in the dark. అంటే ఏమిటి, ఈ కళ్ళతోటి చూసేటువంటిది కాదండి అది. లేదా ఒక పెద్ద ఫ్లడ్ లైట్ వేసుకుని వాడి శిరోభాగంలో వాడికి శాస్త్రారంలోనో లేదా వాడి ఆజ్ఞలో వాడికి జ్యోతి కనబడుతోందని చూడండి అంటే అలా కనబడేది కాదండి ఇది అంటున్నారు. అది మీ యొక్క మనస్సుతోటి చూస్తుంటే కనబడుతుంటుంది. ఎస్, ఆ పిల్లవాడు వర్చస్ చాలా ఇదిగా ఉందండి, ఈ అబ్బాయికి మీరు చక్కగా వేదం నేర్పించండి చాలా బాగా. అలా మనం ఎలా అయితే కొన్ని చెప్తుంటారు కదా, పెద్దవాళ్ళల్లో కూడా ఈ వర్చస్ వాళ్ళని చూడగానే అలా మనం కాసేపు కూర్చున్న వాళ్ళు చెప్పింది అలా విందాం, చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పేటువంటిది, అలా ఉంటుంటుంది. అంటే ఏంటి, వాళ్ళు ఈ లింకప్ అంతా ఉంటూ ఉంటారు కాబట్టి, ఈ లింకప్ పై మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళు సోల్ లెవెల్లో వాళ్ళు మాట్లాడడం, సోల్ లెవెల్ గా వాళ్ళు జీవించుతుండడం అనేటువంటి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ హెడ్ లో ఈ లైట్ అన్నటువంటిది నిండబడి ఉంటుంది. అది ఫిజికల్ గా ఇది జరిగేటువంటిది. అంటే ఇది వేరు, అంతఃకరణ నిర్మాణములు అవి వేరు. అది 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 ఆ జ్యోతి అది వేరు, ఇది వేరు. అది ఇదేంటంటే ఫిజికల్ గా వీడి యొక్క అంటే ఆ ముఖం ఒక కాంతితోటి వెలుగుతూ ఉంటుంది చక్కగా ఎప్పుడు. అంటే దేనికి కూడా ఇది లేదే అనేటువంటి దిగులు విచారం వీడిలో కనబడవు. ఎప్పుడు కూడా ఒక సంతోషము, ఒక ఆనందం అనేటువంటిది వీడి ఎప్పుడు అది ముఖంలో ఎప్పుడు చూసినా సరే ఆ చిరునవ్వు అలా ఉంటుంది, అలా నవ్వుతూ అలా ఆనందంగా ఉంటాడు. ఒక చిన్నపిల్లవాడు ఎలా అయితే వాడి దగ్గర ఉన్న వస్తువులతో ఆడుకుంటూ వాడు సరదాగా ఎలా అయితే గడిపేస్తుంటాడో అలా ఈ సాధన చేసుకున్నటువంటి వాడు వీడి యొక్క ముఖ వర్చస్సు ఎప్పుడు కూడా సంతోషంగా, వాడు ఒక ఆఫీస్ పని చేస్తున్నా వాడికి ప్రమోషన్ రాకపోయినా వీడు బాధపడ్డు, వచ్చినా వాడు ఎగిరి గంతులేడు, ఒకటే ఇదిగా ఉంటాడు. ఆ ముఖాన్ని చూస్తుంటే చాలా వాడితో కాసేపు మాట్లాడదాం అనిపిస్తుంటుంది. అది అలా ఉంటాడు అనమాట. దిస్ ఇస్ ద ఫిజికల్ లైట్ సీన్ ఇన్ ద హెడ్ అని అంటున్నారు అనమాట. అది సో ఇల్యూమినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సైకలాజికల్ బట్ ఆల్సో ఏ ఫిజియలాజికల్ ఫ్యాక్ట్. ఈ ఇల్యూమినేషన్ అంటే ఇది దర్శించుకుంటూ వస్తున్నటువంటి వాడు, ఇల్యూమినేషన్ స్టేజ్ లోకి వచ్చినటువంటి వాడికి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సైకలాజికల్, అంటే ఆత్మమయముగా వీడు ఆనందంగా ఉండడమే కాకుండా ఫిజియలాజికల్ గా కూడా ఆనందంగా ఉంటుంది. అంటే వాడి యొక్క పల్స్ మీరు చూసినా కరెక్ట్ గా బీట్ చక్కగా ఉంటుంది, వాడి యొక్క బీపీ మీరు చూసినా చాలా కరెక్ట్ గా ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉండవు బీపీలో.
ఎన్నో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి మనకి బీపీలో. అంటే ఇదేదో మన వస్తువు మన దగ్గర నుంచి జారి వెళ్ళిపోతుంది కాబట్టి మన బీపీలో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి అంతే. మరి పొందుతున్నా ఇదేదో పొందుతున్నాం, మరి అప్పుడు వేరే వాడి వస్తువు మన దగ్గరకు వచ్చేస్తుంది, మరి అలాంటప్పుడు మరి మనం అది ఇలానే తీసుకోగలుగుతున్నాం లేదా? ఇదో మనం అది మన దగ్గర రావాలి కాబట్టి వస్తుంది అని అంటాం. ఇది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే అయ్యో ఇదేదో వెళ్ళిపోతుంది, మన వస్తువు ఇప్పటిదాకా మనతో ఉన్నది ఇది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని బాధపడిపోతున్నాం. కనుక రెండిట్లోనూ వీడు ఒకటే స్థితిలో ఉంటాడు కాబట్టి వీడి బీపీ మీరు ఎప్పుడు చూసినా సరే చక్కగా లయాత్మకముగా ఉంటూ ఉంటుంది. వీడి పల్స్ ఎప్పుడు చూసినా సరే చాలా కరెక్ట్ గా ఉంటుంది. వీడి రెస్పిరేటరీ రేట్ ఎప్పుడు చూసినా సరే కరెక్ట్ గా ఉంటూ ఉంటుంది. అది వీడికి ఏర్పడేటువంటి సిద్ధించేటువంటిది. కనుక ఏమన్నాడంటే ఒక మహానుభావుడు, ఇట్ ఈస్ ఆల్సో ఫిజియలాజికల్. ఇల్యూమినేషన్ అనేటువంటి ఫిజియలాజికల్ కూడా అండి, కేవలం సైకలాజికల్ అనుకోకండి అంటున్నాడు. These results on the triple instrument, mental, sensory, and physical, which we designate as a human being, are only manifestations of the same basic energy as it is transferred from one vehicle to another. It is the same divine consciousness making its presence felt in different spheres of human awareness and behavior. Same divine consciousness. Okay, okay. ఇది చక్కగా ట్రిపుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నది. కనుక ఇవన్నీ కూడా ఒకే ఒక ఇది పరివ్యాప్తి చెందించుతూ ఉంటాయి, ఫ్రమ్ వన్ వెహికల్ టు అనదర్. అది సేమ్ డివైన్ కాన్షియస్నెస్ మేకింగ్ ఇట్స్ ప్రెసెన్స్ ఫెల్ట్ ఇన్ డిఫరెంట్ స్ఫియర్స్ ఆఫ్ హ్యూమన్ అవేర్నెస్ అండ్ బిహేవియర్. సో డివైన్ కాన్షియస్నెస్ అంటుంది వీడి యొక్క హ్యూమన్ అవేర్నెస్ అండ్ బిహేవియర్ మీద దాన్ని దర్శించుకోవడానికి జరుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు అవును ఎదుటివాడు ఇక్కడ ఇలా మాట్లాడాడంటే నిజమే కదా, నేను మొన్న వాడిని అనవసరంగా తిట్టేశాను, అందురించి అది రిఫ్లెక్ట్ ఈరోజు నా మీద పడింది, దట్స్ ఆల్ రైట్ అని వీడు చక్కగా తెలుసుకోగలుగుతాడు. వీడు ఎప్పుడో వీడు ప్రశాంతంగా ఉంటే వీడు చక్కగా తెలుసుకుంటాడు, వేరేవాడు తిట్టినా సరే ఇలా దులిపేసుకుంటాడు, చక్కగా వెళ్ళిపోతాడు. అదే వీడు ప్రశాంతంగా లేడనుకోండి, వాడు నేను కరెక్ట్ చేసినవాడు నన్ను తిడతాడా ఏమిటి అసలు ఈ రోజుల్లో, ఇలా వీడు కోపం ఇంకా అయిపోయిపోతాడు. అందు గురించి ఈ ప్రశాంతత అనేటువంటిది ఉన్నప్పుడు వీడి డివైన్ నేచర్ అనేటువంటిది చక్కగా వీడికి దర్శనం అవుతుంటుంది. Let us deal first with the mental reaction. What is this mysterious thing we call the intuition? ఇక్కడ కరెక్ట్ గా మనకి ఇంట్యూషన్ గురించి ఇంకా చెప్తూ వస్తూ ఉంటారు. ఇంట్యూషన్ అంటే ఏంటంటే అసలు it is interesting to note that the word is totally ignored in some books on psychology, and those often by the biggest men in the field. The intuition is not recognized. We might define it as direct apprehension of truth apart from reasoning faculty or from any process of intellection. To direct అప్రహెన్షన్ ఆఫ్ ట్రూత్ అంటే ఉన్నటువంటి సత్యం సహజముగా గోచరింపబడుతూ ఉండడం అంటే జరగాలి. ఉన్నటువంటి సత్యము అక్కడ సత్యం ఏదైతే ఉందో అది చక్కగా మనకు దర్శనం అయిపోతూ ఉండాలి. అది ఏ స్థితిలో ఉన్నటువంటి వాడికి దర్శనం అవుతుందంటే ఇల్యూమినేషన్ స్థితిలో ఉన్నటువంటి వాడికి దర్శనం అవుతుంది. మనకి దర్శనం అయ్యేటువంటిది ఏమిటంటే నిజం. ఏది నిజమో చెప్పండి ఈ రెండిట్లో అని అంటారు చూసారా, అది మనకు కనబడుతుంటుంది. కానీ సత్యం వేరు, సత్యం పైన ఉంటుంది. అంటే ఇక్కడ వీడు వాడిని పట్టడం కూడా సత్యమే, అంటే కాదు నేను పట్టకుండా వాడు నన్ను కొట్టాడండి అన్నటువంటిది అనొచ్చు నువ్వు, కానీ మనం చేసినటువంటి దానికి ఇది ప్రతిరూపముగా ఇది మన దగ్గరకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఆ సత్యవంతుడిగా చూడగలుగుతాడు. చూసినప్పుడు వీడు దానికి జస్ట్ ఈ బోడౌన్ స్వీట్ అంతేవాడు. ఒక్కొక్కటి జరుగుతున్నటువంటిది ఒక్కొక్క దాంట్లో ఇది ఒక భాగంగా వెళ్తుంది అన్నటువంటి దాన్ని వీడు చక్కగా వీడు ఇదైపోయి ఉంటాడు. అంతే వీడి వాటిలో ఎక్కడ కూడా వీడి ఒక ఇంటలెక్చువాలిటీ అన్నటువంటిది ప్లే చేయడు. ట్యూషన్స్ గా వస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఉన్నటువంటి సత్యం సహజముగా దర్శనం అయిపోతుంటాడు. సహజంగా దర్శనం అయిపోతాడు. వీడు చూస్తున్నటువంటిది అంతా కూడా సత్యమయముగా ఉంటుంటుంది. అప్పుడు వీడి యొక్క ఇంటలెక్చువాలిటీ అక్కడ ఇంటర్ఫియర్ లోకి తీసుకురాడు. అదే అనమాట. సో దట్ ఈస్ ఇంట్యూషన్ ఆఫ్ ఇంటరాక్షన్ అన్నారు. ఫ్రమ్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ ఇంటలెక్షన్ ఇట్ ఈస్ ది ఎమర్జెన్స్ into the consciousness of some truth or beauty never before sense. ఇంతవరకు దర్శింపబడినటువంటి విషయం ఇప్పుడు దర్శింపబడుతుంది. నెవర్ బిఫోర్ సెన్స్. ఇంతకుముందు దర్శించేటువంటి విషయం వేరు. ఏంటంటే ఇది రైట్ ఇది రాంగ్, ఇది రైట్ ఇది రాంగ్, దీనిగా ఉంటుంటుంది మన మైండ్ ఎప్పుడు కూడా. కానీ సత్యం వేరు, నిజం వేరు. సత్యాన్ని దర్శించేస్తున్నటువంటి వాడికి నిజమును ఇది తప్పు ఇది రైట్ అన్నటువంటి దానికి అతీతంగా ఉన్నటువంటి విషయం వీడికి చక్కగా దర్శించబడుతుంది. అప్పుడు ఎదుటివాడు వీడిని తిట్టినా లేదా వీడు ఎదుటివాడి చేత బాధింపబడినా అది సత్యములో భాగంగా వీడు తెలుసుకుంటాడు కాబట్టి దానికి వీడు రియాక్ట్ అవ్వడు. దట్స్ ఆల్రెడీ ఏదో చేసాం దానికి ఇలా వచ్చిందంటే దట్ ఇట్ టేక్స్ యాజ్ యాక్సెప్టెన్స్ అండ్ హీ గోస్ ఫార్వర్డ్. అంతే ముందుకు
అది జరుగుతుంది వీడికి. ఎమర్జెన్స్ అది. It is the emergence into the consciousness of some truth or beauty never before sensed. It does not emerge from the subconscious or from the stored up memory. అది స్టోర్డ్ అప్ మెమరీ నుంచి వచ్చేటువంటిది కాదండి ఇది అని బాగా తెలుసుకోవాలి. ఇంట్యూషన్ అనేటువంటిది మనం నిన్న వాడికి 10 రూపాయలు మనం ఎగ్గొట్టేసాం కాబట్టి ఈరోజు వాడు మనకి ఎగ్గొట్టేశాడు అనేటువంటి విషయంగా తెలియబడేటువంటిది కాదు సత్యం. స్టోర్డ్ అప్ మెమరీగా ఉన్నటువంటిది కాదండి ఇది. ఇది సృష్టిలో ఉన్నటువంటి ధర్మముల బేస్గా ఇది నడుస్తూ ఉన్నటువంటి విషయం. అందు గురించి మనకి ఇది జరిగింది కాబట్టి ఇక్కడ ఇది జరిగింది అనేటువంటి విషయం మనకి అంటే మామూలు ఇంటలెక్చువల్ మైండ్ తోటి అర్థమయ్యేదానికి పైన ఉండేటువంటి సబ్ కాన్షియస్ మైండ్ తోటి మనకి తెలుసుకునేటువంటి విషయం కాదు. అంటే మన బుర్రతోటి మనం ఆలోచించితే మనకు బోధపడేటువంటి విషయం కాదు ఇంట్యూషన్కి సంబంధించినటువంటి విషయం. బుర్రను ఆఫ్ చేయండి, ఇంట్యూషన్ వెలుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నాను. అందు గురించి బుర్రను ఏం చెప్పారు, మన మైండ్ మనం దీన్ని తీసుకొచ్చి మనసుతో కలపండి, దాన్ని ఆత్మతో కలిపేయండి, దాన్ని ఆలోచించనీకండి, రీజనింగ్ లోకి దిగకండి. ఎప్పుడు కూడా విషయాలు జరుగుతున్నటువంటి వాటిని అలా వాటికి జస్ట్ యు బెన్ అండ్ టేక్ ఇట్ యాజ్ యాక్సెప్టెన్స్ అంతే. అప్పుడు మనకి ఎక్కడ కూడా ఈ తాళము లయం ఎక్కడ కూడా మనకు దెబ్బతిరదు. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా కొన్ని అలా ముందుకు వస్తుంటాయి మన దగ్గరికి, దానికి జస్ట్ యు బోడౌన్ అంతే. వస్తున్నటువంటి విషయాలు మీరు ఎలా యాక్సెప్ట్ చేసేస్తుంటే ఏమవుతుందంటే ఎక్కడా కూడా మీ పల్స్ ఎప్పుడు చూసినా సరే లయం అలా ఉంటుంటుంది. ఇప్పుడు ఎక్కడో కూడా మన బ్రెయిన్ రీజనింగ్ లోకి దిగదు. ఇక్కడ మనం ఏం తప్పు చేశాను వాడు ఇలా అనేసినా మనం మాట్లాడుకుని ఉండాలని అది కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ వాడు చెప్పింది మనం వినడమే అంతే. అంతే, ఇంకా దాని గురించి రీజన్ లోకి దిగడు వినిపర్రా. ఎప్పుడైతే రీజన్ లోకి దిగుతామో మనకి టెన్షను, మన కంగారు, మన భయము, మన కోపము ఇవన్నీ వచ్చేస్తున్నాయి. రీజనింగ్ కాదు కావాల్సింది అనేటువంటి చెప్తున్నాను. అందు గురించి రీజనింగ్ తోటి బోధపడేటువంటి విషయం కాదు ఇంట్యూషన్. అందు గురించి రీజన్ ఆఫ్ చేసేసేయని అని చెప్తున్నారు. From the subconscious or from the stored up memory, racial or individual, but it drops into the mind directly from the supreme conscious or from the omniscient soul. సుప్రీం కాన్షియస్ నుంచి దిగుతుంటాయి ఇంట్యూషన్ అనేది. సత్యం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, పై లోకాల్లో ఉంటుంది. సత్యలోకం అన్నారు కదా, అక్కడి నుంచి దిగుతుంటుంది. అక్కడి నుంచి దిగినటువంటి దానికి వీడు జస్ట్ బోర్డౌన్ అవ్వాలి, కానీ దాన్ని వీడు ఒక రీజనింగ్ మైండ్ తోటి వీడు దాన్ని డిస్కషన్ లోకి తెచ్చుకుంటే అది వేరే, వీడు వేరే అయిపోతాడు అక్కడికే. ఎప్పుడైతే ఇది కరెక్ట్ అయినా అనిపించిందంటే యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఆమ్నిసెంట్ సోల్ అంతే. అంతే. మరి బలి చక్రవర్తిని భూలోకంలో తొక్కడం కరెక్ట్ అయినా అని అనిపించింది అనుకోండి బలి చక్రవర్తికి, నేను ఇచ్చేస్తే నన్ను భూలోకంలో తొక్కేసి ఇంద్రుడికి ఆ స్థితి అలా ఇచ్చేయడం కరెక్ట్ అయినా అని అన్న లాజిక్ వచ్చిందంటే ఆయన ఇంట్యూషన్ పోయినట్టే. ఇంట్యూషన్ అనేటువంటిది ఏమిటి, అది సహజముగా చక్కగా దర్శనం పడేటువంటి సత్యం ఆయనకి దర్శనం అయిపోయింది కాబట్టి చక్కగా ఆయన నా శిరస్సు మీద పాదం పెట్టేసి అన్నాడు, భూలోకంలో పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. అది కనుక ఇది మనం జాగ్రత్త తెలుసుకోవాలి. అప్పుడు వీడు దేనితో లింకప్ ఏంటంటే డైరెక్ట్లీ ఫ్రమ్ ద సుప్రీం కాన్షియస్ ఆర్ ఫ్రమ్ ది ఆమ్నిసెంట్ సోల్. ఆమ్నిసెంట్ సోల్ గా ఉన్నటువంటి దాన్ని వీడు యాక్సెప్టెన్స్ లోకి తీసుకుంటాడు. దానికి తగ్గట్టుగా వీడు శరణాగతి లేదా వీడు దానికి బోర్డౌన్ అయిపోయి ఉంటాడు అంతే. ఆమ్నిసెంట్ సోల్ గా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో దానికి వీడు జస్ట్ వీడు సబ్మిట్ అయిపోతాడు అంతే. సబ్మిట్ అయిపోయి దాని నుంచి ఏది వస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు వీడికి ఇంట్యూషన్స్ అంటే చక్కగా తెలియబడుతుంటాయి. It is immediately recognized as infallibly true and arouses no questioning. దానికి ఇంకా ఇన్ఫాలబుల్లీ ట్రూ, అది అదే సత్యం, దానికి క్వశ్చనింగ్ అనవసరం అన్నటువంటి దానిలో వీడు వెళ్ళిపోతాడు. వాళ్ళు అడగాల్సి వచ్చినా పక్కన ఉన్నటువంటి అడగండి ఏంటి వాడు ఇలా చేయడం అంటే, మా అయితే బాబు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదరా నాయన, నువ్వు ఇలా చేస్తే మరి అందరికీ ఇబ్బంది అవుతుంది కదా అని మా అయితే అడుగుతాడు వీడు అంతే. ఒకే ఒక సత్యం ఇదంతా జరుగుతుంది అన్నట్టు దానిలో వీడు వెళ్ళిపోతాడు. సో అడిగినా ఆ సత్యాన్ని బేస్ చేసుకుని వీడు అడుగుతాడు, కానీ వీడి యొక్క లాజిక్ తోటి వీడు అడగడం అనేటువంటిది ఉండదు. అందుగురించి ఆ సత్యాన్ని బేస్ చేసి వీడు మాట్లాడుతుంటాడు కాబట్టి ఈ లాజిక్ తో ఉన్నటువంటి వాడు వీడు అడిగిన దానికి వీడు సమాధానం చెప్పలేడు. ఏ క్వశ్చన్ అయితే అడుగుతాడో ఈ ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి వాడు వీడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి వాడిగా అయిపోతాడు. అది జరుగుతుంది అన్నాడు. And there was a small question. All sudden solutions of apparently insoluble or abstruse problems and numbers of the great revolutionizing inventions come under this category. All sudden solutions.
సడన్ గా సొల్యూషన్స్ వస్తాయి చూసారా. ఎన్ని రోజుల నుంచో మనం అలా ప్రాబ్లమ్స్ తో మనం సతమతం అయిపోతుంటాడు. ఇక్కడ ఇలా చేస్తే ఎంత బాగుండేది మనం అంటది వాడికి టక్కన వస్తుంది చూసారు, అది ఇంట్యూషన్ అన్నారు. అంటే ఇంతకు ముందు ఇది ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నీకు ఇప్పుడు నువ్వు ట్యూనప్ అయ్యేవారు నాయన. రేడియో అది ట్యూనప్ చేసుకుంటారు చూసారా, ఆ ఛానల్ ట్యూనప్ అయితే అనగా చక్కగా ప్రోగ్రామ్ వస్తుంది. మరి ఇప్పటిదాకా నాకు రాలేదంటే ఇప్పటిదాకా ఈ ఛానల్ నువ్వు నొక్కలేదురా నాయన అంటున్నాడు. నువ్వు నొక్కితే అప్పుడే వచ్చేసేది ఛానల్, నొక్కలేదు కాబట్టి రాలేదు. కనుక నొక్కడం అనేటువంటి దేని చేత ఉంటుందంటే కనుక మన యొక్క బ్రెయిన్ వెళ్ళి మనసుతో లింకప్ అయిపోవాలి, మనసు వెళ్ళి ఆత్మతో లింకప్ అయిపోవాలి. అప్పుడు ఆత్మ అలా జస్ట్ వెయిటింగ్ రూమ్ లో అలా ఉంటుంది. అప్పుడు పైనుంచి అలా ఇంట్యూషన్ దిగుతుంది, దాన్ని ఆత్మ అలా స్వీకరించేస్తుంది. అది చెప్తున్నారు మనకి ఇక్కడ. అందులోంచి కమాండర్ దిస్ కేటగిరీ అన్నారు. దిస్ ఇల్యూమినేటెడ్ అప్రహెన్షన్ ఆఫ్ థింగ్స్, దిస్ cleansing of the doors of perception is surely what we might expect to occur as man moves towards higher centers of consciousness. So వీడి యొక్క perceptions, వీడి యొక్క cleansing of the doors of perception వీడి చక్కగా జరగాలి. వీడి యొక్క థింకింగ్ ప్యాటర్న్ మారాలి. క్లీన్సింగ్ ఆఫ్ ద డోర్స్ ఆఫ్ పెర్సెప్షన్ అటువంటి జరగాలి. ఇది వీడి యొక్క సాధనలో వీడు పైకి వెళుతున్న కొద్దీ ఇవన్నీ చక్కగా పరిశుభ్రం అయిపోతుంటాయి. అద్దాలు బాగా నీట్గా రోజు తుడుచుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఇల్లు నేల చక్కగా ఇది అద్దాలు అన్నీ తుడుచుకుంటుంటే చక్కగా లోపల నుండి వస్తువులు ఏమన్నా చక్కగా ఆ అద్దాల్లోంచి చక్కగా కనపడుతుంటాయి. అది ఎట్లాగో వీడి యొక్క ఈ పెర్సెప్షన్స్ కి సంబంధించినటువంటి అన్ని కూడా పరిశుభ్రంగా వీడు ఉంచుకుంటూ ఉండడానికి చేస్తుంటే చక్కగా ఇవన్నీ కూడా తెలియబడుతూ వస్తాయి. అంతే. His surface intelligence purified from the domination of the senses is invaded more and more by the transcendent personality, the new man, who is by nature a denizen of the independent spiritual world and whose destiny in mystical language is a return to his origin. Return to his origin. ఎక్కడ వీడికి రిటర్న్? దాని ఏమనంటే ఈ న్యూ మ్యాన్ అనేటువంటి వాడు ఒకడు ప్రారంభమయ్యాడు వీడిలో. ఇదివరకు వీడు వేరు, ఇప్పుడు వేరు వీడు. రిటర్న్ టు ఇట్స్ ఆరిజిన్, ఆ దానిలోకి వస్తారనమాట. అంటే ఎక్కడ వీడు జర్నీ ప్రారంభమైందో అక్కడ రిటర్న్ టు ఇట్స్ ఆరిజిన్, దాన్ని ఊర్ధ మూలం అది ఇస్తాడు. ఆ మూలాన్ని నుంచి వీడు మళ్ళా ఆరిజిన్ ఎక్కడైంది ఇది దానికి తెలుసుకున్నాడు. ఆరిజిన్ తెలుసుకున్నటువంటి వాడికి చక్కగా దానికి సొల్యూషన్స్ అనేటువంటివి తెలుస్తాయి. ఆరిజిన్ తెలియకుండా మనం వర్తిస్తున్నాం అనుకోండి, సొల్యూషన్ రాదు. కనుక వీడు రిటర్న్ టు ఇట్స్ ఆరిజిన్, ఆరిజిన్కి వచ్చేస్తాడు. కాబట్టి చక్కగా ఈ ఆరిజిన్ గా ఉన్నటువంటి ఈ ప్రాబ్లంకి దీనికి సొల్యూషన్ ఇది అంతే. జస్ట్ హీల్ గో డౌన్స్ టు ది హ్యాపెనింగ్ థింగ్స్. అది who is by nature a denizen is returned to his origin. Hence, as inflow of new vitality, extended powers of vision, and enormous exaltation of his intuitive powers. Enormous exaltation of ఇది ఎప్పుడైతే వీటిలో చక్కగా జరుగుతుంటుందో ఎక్స్టెండెడ్ పవర్స్ ఆఫ్ విజన్, ఈ యొక్క విజనరీ ఆస్పెక్ట్స్ బాగా ఇంప్రూవ్గా ఉంటాయి. వేరే వాడిని వీడు చూస్తున్నప్పుడు చక్కగా వీడి యొక్క విజనరీ ఆపరేటర్స్ బాగా చక్కగా రాగి చెంబు తోముకొని ఉన్నట్టుగా వీడు విజనరీ ఆపరేటర్స్ ఉంటుంది. అంటే ఏమిటి? ఎదుటివాడిని చూస్తుంటే చక్కగా ది ఆమ్నిసెంట్ సోల్ వీడి ద్వారా మాట్లాడుతోంది అనేటువంటి విషయం చక్కగా వీడికి అర్థమైపోతుంది. Hence, the inflow of new vitality, extended powers of vision, and enormous exaltation of his intuitive powers. Intuitive powers చక్కగా ఇంకా 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 అవి బాగా తడతడ మెరిసిపోతుంటాయి. This immediate access to truth is the ultimate destiny of all human beings, and it seems probable that someday the mind itself will lie as much below the threshold of consciousness as the instincts now do. We shall then function in the realm of the intuition and shall talk in terms of intuition with as much facility as we now talk in terms of the mind, and endeavor to function as mental beings. Endeavor to function as mental beings. వీడు మెంటల్ బీయింగ్ గా వీడు వర్తించడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం వీడు ఇన్స్టింక్చువల్ గా వీడు పనిచేస్తున్నాడు, వీడు ఇంట్యూషనల్ గా వీడు పనిచేసేటువంటి దాంట్లో వీడు పోతాడు. ఇంట్యూషనల్ గా మాట్లాడటం, ఇంట్యూషనల్ గా ఉండడం, అది ఒక కొత్త లోకం అండి అంటున్నారు. అది అమెరికా లోకం అండి, ఇది మీరు ఇండియా లోకం అండి అన్నట్టుగా. అంటే అక్కడ మాట్లాడే భాష వేరు, అక్కడ వ్యవహరించేటువంటి విధానం వేరు, అక్కడ ఉండేటువంటి విధానం వేరు. ఇది మనకి పగలైతే అది వాడికి రాత్రి, అది వాడికి రాత్రి అయితే ఇది మనకి పగలు. డిఫరెంట్ టోటల్ గా అసలు. కనుక ఆ విధంగా వీడు వర్తించడం అంటే జరుగుతుంది ఇంట్యూషన్ అంటే.
అంటే ఇక్కడ అప్లై చేస్తున్నటువంటి లాజిక్స్ ఇవేవి కూడా అక్కడ అప్లై చేయబడవు. ఇక్కడ చేస్తున్నటువంటి ఇదంతా కూడా అక్కడ కాదు, ఈ విధంగా కాదండి. అక్కడ ఇక్కడ ఎడం వైపు వెళ్తారా, అక్కడ కుడి వైపు వెళ్ళాలండి. ఇక్కడ మీరు రూపీస్ అంటే అక్కడ డాలర్స్. ఇది ఎలా అయితే ఉంటుందో వర్తించడం, ఇంట్యూషనల్ లెవెల్లో ఉండేటువంటి వాడు ఇంట్యూషనల్ లెవెల్లో వర్తిస్తుంటాడు, ఇంట్యూషనల్ లెవెల్లోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆ లెవెల్లోనే వీడు జీవిస్తూ ఉంటాడు. దానికన్నా లో లెవెల్లో ఇంటలెక్చువల్ గా వాడితో ఇంటలెక్చువల్ గా ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు వాడు కూడా ఏదో రోజు ఇంట్యూషన్స్ లోకి వస్తాడనేటువంటి ఒక ప్రేమభావంగా వాడితో వర్తిస్తుంటాడు. ఎదురువాడు వీడిని మోసం చేస్తున్నాడు అన్న విషయం వీడు చక్కగా తెలిసిపోతుంటాడు. ఇప్పుడు ఇక 5 రూపాయలు వస్తువు తెచ్చి 10 రూపాయలు నా దగ్గర తీసుకుంటున్నాడు. దట్స్ ఆల్ రైట్. హీఈస్ ఆస్కింగ్ మీ టు గివ్ అనదర్ 5 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పి ఇచ్చేయాల్సిన చోట ఇచ్చేస్తాడు, లేదు చోట వీడు నాయన నాకు వద్దులే నాయన అని వీడు పక్క వచ్చేస్తాడు. ఎక్కడ ఎవరితోటి ఫైటింగ్స్ ఉండే, ఎవరితోటి డిస్కషన్స్ ఉండే, ఏమీ ఉండవు. వీడి పాటికి వీడి జీవితం నడుస్తుంటుంది. ఎవడి పాటికి వాడి జీవితం వాడు ఇంటలెక్చువల్ వాడు వర్తిస్తున్నాడు. ఏదో రోజు వాడు కూడా ఇంట్యూషన్స్ లెవెల్లోకి వస్తాడు అనుకుంటాడు. అని చెప్తే వాడి మీద వీడు ఒక ఏకీభావము, వాడి మీద ఒక 10 మంది దగ్గర చేరి ఇదిగోండి చూసారా అసలు ఇంత అన్యాయం అయిపోతుంది ఈ లోకం అన్నటువంటి మాట్లాడాలి, కానీ ఇవేవి ఉండవు. అది ఇంట్యూషన్ లెవెల్లో ఉండేటువంటి వాడి జీవితం. Intuition defined in a quite general manner in the direct assimilation of a knowing faculty with its object. Assimilation of a knowing faculty. Direct assimilation of a knowing faculty. అంటే ఏది దర్శనం పడాలో అది వీళ్ళకి దర్శనం అయిపోతుంటారు. నోయింగ్ ఫ్యాకల్టీ అన్నారు దాని అది. With its object, all knowledge is in some sort an assimilation. Intuition is an immediate information without an objectively interposed intermediary. Intuition అంటే ఏంటి? All knowledge is in some sort of assimilation. Intuition is an immediate information without any objectively interposed intermediary. Objectively interposed intermediary ఉండదు. అంటే ఏమిటంటే ఇక్కడ ఇది వాడు ఇలా మాట్లాడాడు కాబట్టి అటువంటి దానిలోకి దొరికేటువంటిది కాదు ఇంట్యూషన్. వాడు బాగా ప్రేమగా చక్కగా ఎంతో భక్తిగా వాడు మనతోటి మాట్లాడుతున్నా సరే అక్కడ ఉండకూడదు అనుకుంటే వీడు చక్కగా లేస్తాడు, నాయన చిన్న పని ఉంది నేను వెళ్ళొస్తాను, నీకేం పర్వాలేదు, నువ్వు మాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇది కదండి వాడు అంత ఇదిగా ఉంటే వీడు ఇలా వెళ్ళిపోవడం ఏమిటంటే అంటే కాదు, ఇంట్యూషన్ లెవెల్లో వీడికి దర్శనం అయ్యేటువంటిది వేరు. అంతే ఇక్కడ వీడు ఎదుటివాడు బిహేవ్ చేసేదాన్ని బట్టి వీడు బిహేవ్ చేయడం అంటున్నది ఉండదు ఎప్పుడు కూడా. అంతే, వాడు ఉండాల్సిన చోట ఉంటాడు, లేని చోట వెళ్ళిపోతాడు అంతే. ఒక ఆయనకు బాగాలేదట, నాన్నగారు ఆయన ఇంటికి వెళ్ళారు మంది ఇవ్వడానికి. వాళ్ళ ఇల్లు చాలా చిన్నదిట. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్తున్నాడు ఆయన, చాలా 2 గదులు, ఆయనకు బాగాలేక ఆయన హాల్లో పడుకుని ఉన్నాడు ఆయన. నాన్నగారు వాళ్ళ ఇంటి బయట ఆ రాత్రి అంతా కూడా ఆ చెట్టు కింద అలా పడుకొని ఆయనకు ఆ మందులో వేసి పొద్దున్న బయలుదేరి వచ్చారు. అంతే, దట్ ఆల్ రైట్. వాళ్ళు అలా ఉంటారు అంతే. మరి బయట రాత్రి అంతా పడుకొని మందు వేయాల్సిన చోట అలా ఉండిపోయారు అంతే, వాడు అలా ఉండిపోతారు అంతే. సో ఈ ఇంట్యూషన్ లెవెల్స్ లో ఉన్నటువంటి వాడి యొక్క లాజిక్ వేరుగా ఉంటుంది అసలు టోటల్ గా. అది ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ అండ్ ఆబ్జెక్టివ్లీ ఇంటర్పోజ్డ్ ఇంటర్మీడియట్. ఇక్కడ నేను పడుకోవాలా ఇలాంటిది ఏది ఉండదు. వితౌట్ ఆబ్జెక్టివ్ ఇంటర్పోజ్ ఏమి ఉండదు. అక్కడ ఆబ్జెక్టివిటీని బట్టి వీడు వర్తించడం అనేటువంటిది ఉండదు. అక్కడ ఉండాలంటే ఉండిపోతాడు అంతే. ఆ చెట్టు కింద వేసారు, చూపించారు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఇక్కడ పడుకున్నారని మీ నాన్నగారు మొన్న అలా అప్పుడు వచ్చినప్పుడు మా ఇంటికి అని చెప్పారు అలా. ఇట్ ఈస్ ద ఓన్లీ బై విచ్ ద నోయింగ్ ఫ్యాకల్టీ models itself. Knowing faculty models itself not on an abstract likeness of the object or the object itself. It is, if you will, the strict coincidence, the common line of contact of the knowing subject and the object. Knowing subject and the object, common line of contact of the knowing subject and the object. వీడు ద స్ట్రిక్ట్ కోయిన్సిడెన్స్ అంటే వీడి యొక్క సబ్జెక్టివిటీని వీడి యొక్క ఆబ్జెక్టివిటీకి లింకప్ ఎలా ఉంటుందంటే ఇంట్యూషన్ లెవెల్ గా వీడు ఎప్పుడైతే వర్తిస్తాడో సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివిటీకి లింకప్ గా వీడు వస్తాడు అనమాట. ఇది ఇలా జరగడానికి మూలంగా ఏది ఉందో దాన్ని బేస్ చేసుకుని దీనిలో వీడు వర్తిస్తూ ఉంటాడు. ఊర్ధ మూలం అదర్ శాఖ, మూలంగా ఉన్నటువంటి విషయాన్ని బేస్ చేసుకుని శాఖలకు వస్తాడు. కనుక శాఖలుగా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం మాట్లాడకూడదు, వాడు ఏం చేసినా సరే జస్ట్ యు బేర్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. ధర్మరాజు అంతటి మాట్లాడలేడా? ఆయన నోరు మాట్లాడితే వీళ్ళందరూ ఏమీ చేయలేరు ఆ సభలో. జస్ట్ ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు మొత్తం అందరూ ఆయన కత్తులను గదులు పట్టుకోకర్లేదు. మాట్లాడిన మాటకి ఎవ్వడు నోరు ఏం చేయలేరు. అంత పవర్ ఉన్నటువంటి వాడు ధర్మరాజు. మరి ఏం చేశాడు? జస్ట్ అంతే. అక్కడ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్టివిటీలోకి వచ్చేసారు ఆయన.
అలా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతారు, జస్ట్ అలా ఉండిపోతారు. And the object, one of the most notable and suggestive works on the subject of the intuition. In it, he gives us several interesting definitions of the intuition. In several definitions చెప్తున్నారు intuition గురించి. As sensation is to feeling, so intuition acts to thought. So sensation is to feeling. Sensation ఎలా అయితే మన యొక్క ఫీలింగ్ కి సెన్సేషన్ ఎలాగైతే వర్తిస్తుందో, అంటే మనం ఏదో తిరిగి తిన్నాం చాలా బాగుంది అనేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతాం. ఎదుటివాడు మన తిట్టాడు, మనకు కోపం వస్తుంది. ఈ సెన్సేషన్ బట్టి ఫీలింగ్ అనేటువంటిది మనలో వస్తుంది. ఇది ఎలా అయితే వర్తిస్తుందో, సో ఇంట్యూషన్ యాక్ట్స్ టు థాట్. ఇప్పుడు వీడికి ఇంట్యూషన్ ఏంటంటే వస్తుందో అది వీడి థాట్గా అది దర్శనం అవుతుంది. సో ఇంట్యూషన్ బట్టి వీడి థాట్ మ్యాటర్ అనేటువంటిది పనిచేస్తుంది. In presenting it with material as saying that it is an extra conscious mental process of which we are from time to time dimly aware. Extra conscious mental process. అంటే ఈ కాన్షియస్నెస్ కన్నా ఎక్స్ట్రా కాన్షియస్ అంటే ఒకటి పనిచేస్తుంది. అంటే వీడి దగ్గర ఉండేటువంటి మ్యాగ్నెట్ కాకుండా పెద్ద మ్యాగ్నెట్ కి దగ్గరగా వీడు పనిచేస్తున్నప్పుడు ఆ పెద్ద మ్యాగ్నెట్ యొక్క ప్రభావం ఈ చిన్న మ్యాగ్నెట్ మీద పనిచేస్తుంటే దీని యొక్క ప్రభావం చూపించేటువంటి వైశాల్యం ఎక్కువగా ఎలా అయితే ఉంటుందో అది చిన్న మ్యాగ్నెట్ యొక్క వైశాల్యం కాదు. పెద్ద మ్యాగ్నెట్ చిన్న మ్యాగ్నెట్, ఆ పెద్ద మ్యాగ్నెట్ యొక్క వైశాల్యంలో చిన్న మ్యాగ్నెట్ ఉంది ఇక్కడ. అప్పుడు ఏమైంది, చిన్న మ్యాగ్నెట్ యొక్క వైశాల్యం పెరిగింది. అది ఎట్లాగో వీడి యొక్క ఇంట్యూషన్ లో వీడు ఎప్పుడైతే ఉంటుంటాడో వీడి యొక్క ఇది ఎక్స్ట్రా కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ అంటుంది వీడు వర్తిస్తుంటాడు. అంటే వీడి యొక్క కాన్షియస్నెస్ లెవెల్కి బోధపడినటువంటి విషయం ఇప్పుడు వీడికి బోధపడడం అనేటువంటి జరుగుతుంది. అది ఎక్స్ట్రా కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ అన్నారు దాన్ని. ఆఫ్ విచ్ వీఆర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ డిమ్లీ అవేర్. మనకి అప్పుడప్పుడు మనకి జస్ట్ ఇంట్యూషన్ అనేటువంటిది మనకి వస్తుంటుంది, కానీ జస్ట్ వెరీ రేర్ గా అలా వస్తుంటుంది అంతే. Intuition is the apprehension by the mind of reality directly as it is and not under the form of a perception or conception. Reality directly as it is. అది జరగాలి మనకు అప్పుడున్నటువంటిది. అప్రహెన్షన్ బై ద మైండ్ ఆఫ్ రియాలిటీ డైరెక్ట్లీ యాజ్ ఇట్ ఈస్. ఉన్నది ఉన్నట్లుగా దర్శించగలగడం, అది ఉన్నది ఉన్నట్లుగా చూడగలగాలి మనం. అది చాలా కష్టం. ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం, ఉన్నది ఉన్నట్టుగా దర్శింపబడుతుండడం. సో చూడవలసినది మీకు చూడగలిగేటువంటి స్థితి నేను మీకు ఇస్తున్నాను అంటారు కృష్ణుడు మైత్రేయుల వారు. అంటే జస్ట్ అక్కడ ఏది ఉండాలో అది మీకు చక్కగా తట్టాలి. అది ఉన్నది ఉన్నట్లుగా చూడటం, అది జరగాలన్నమాట. ఇంట్యూషన్ ఉన్నటువంటి వాడికి అక్కడ ఏది ఉందో అది దర్శనం అయిపోతుంది. వాడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా అంటుంటిది వీటికి అతీతంగా ఒకటి ఉంటుంది, సత్యం. వాడు అబద్ధం చెప్పినాడని తెలిసినా వీడు ఆహా సరేలే అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ అదే సత్యం, అక్కడ అబద్ధం చెప్పడమే సత్యం. అందు గురించి అబద్ధం చెప్పించేశాడు కృష్ణుడు అక్కడ, అంతే. జస్ట్ అక్కడ అదే సత్యం, అది వీడికి తడుతుంది. అది సహజంగా వీడికి తడుతూ ఉండడం అనేటువంటిది వీడి ఇంట్యూషన్ అన్నారు ఇక్కడ. అది నేను అన్నారు మైండ్ ఆఫ్ రియాలిటీ డైరెక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అండ్ నాట్ అండర్ ద ఫార్మ్ ఆఫ్ పెర్సెప్షన్ ఆర్ కన్సెప్షన్. అది మన మైండ్ యొక్క పెర్సెప్షన్ కన్సెప్షన్ తోటి బోధపడేటువంటి విషయం కాదండి ఇది. అంటే ఇలా చేయడం కరెక్టా, ఇలా చేయడం తప్ప, దీనికి అందేటువంటి లాజిక్ కాదు. దానికి పైన ఇంకోటి ఉంది, ఇంట్యూషన్ అన్నారు దాన్ని. అది కాదండి ఇలా చెప్పడం మరి తప్పు కదా, తప్పు రైట్ పైన ఇంకొకటి ఉందిరా నాయన, ఆ లోకాన్ని నువ్వు చూడని చెప్తున్నాడు కృష్ణుడు. అది దాన్ని ఏమన్నారంటే ఇంటలెక్చువల్, అది పెర్సెప్షన్ కాన్సెప్షన్ అన్నారు. ఆల్ ఆఫ్ విచ్ బై కాంట్రాస్ట్ ఆర్ ఇంటలెక్చువల్ అప్రహెన్షన్. ఆల్ ఆఫ్ విచ్ జనరల్ గా మనం ఇంటలెక్చువల్ అప్రహెన్షన్ గా మనం ఎక్కువ ఉంటుంటాం మనం. అది కాదండి ఇది అంటున్నారు. He tells intuition is interested in purely intangible results, and if it disregards time, it is also independent of feeling. Disregards time, it is also of independent feeling. అంటే ఏంటంటే is interested in purely intangible results. అంటే దాని యొక్క రిజల్ట్స్ అనేటువంటివి ఏవి కూడా మనకి దర్శనాత్మకముగా ఉండవు. ఇంటాంజిబుల్ రిజల్ట్స్ అన్నారు. టాంజిబుల్ గా ఉండవు, ఇంటాంజిబుల్ గా ఉంటాయి వీటి రిజల్ట్స్ అన్ని కూడా.
అంటే ఇవన్నీ కనబడే ఇంట్యూషన్స్ గా మనకు దర్శనం అయ్యేటువంటిది ఏది కూడా భౌతికంగా ఉండేటువంటి విషయాలు కదా, అవన్నీ రిజల్ట్స్. దీనికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి చూసేటువంటి స్థితి చెప్తున్నారు. జరిగింది దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ అయ్యకూడదు ఇక్కడ ఎలా జరగాలనేటువంటి. దీనికి పైన ఇంకొకటి ఉంది, దాన్ని చూడగలిగేటువంటి స్థితి గురించి చెప్తున్నారు. ఇది దేని చేత వస్తుంది అంటే మనకు స్టెప్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ చక్కగా కాన్సన్ట్రేషన్ నిలబడాలి. మనకి కాన్సన్ట్రేషన్ నిలబడిన తర్వాత చక్కగా ఏ వస్తువు పైన అలా మనం నిలబడగలిగాం. తర్వాత మెడిటేషన్ చెప్పారు. మెడిటేషన్ తర్వాత మనకి ఇదంతా కూడా ఇల్యూమినేషన్, ఇంట్యూషన్, అక్కడ ఇంట్యూషన్ అంటే చెప్తున్నారు. ఇదంతా ఈ స్థితిగా చేసుకుంటూ వచ్చినటువంటి వాడికి అనమాట ఇదంతా. అందుగురించి అప్పుడు వీడికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి దాన్ని వీడు సహజంగా చూసేయగలుగుతాడు. డిస్రిగార్డ్స్ టైమ్, ఇట్ ఈస్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ ఫీలింగ్. సో మన ఫీలింగ్స్ తోటి ఇక్కడ వర్తించడం అంటున్నది కాదు, ఇండిపెండెంట్ ఆఫ్ ఫీలింగ్. అంటే అది ఎటువంటిదైనా సరే వీడు యాక్సెప్ట్ చేసేస్తారు. లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్ అన్నారు. అంటే ఏంటి, మనకు పెయిన్ వస్తుంటే అది తప్పు కదా, మరి దాన్ని లవ్ గా ఎలా చెప్తున్నారంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ లవ్. ఇంట్యూషన్ కలిగినటువంటి వాడు దాన్ని లవ్ గా వాడు స్వీకరించేస్తాడు. ఇంట్యూషన్ గా లేనటువంటి వాడు దాన్ని నాకు ఇలా గుచ్చేస్తారా, నన్ను ఇబ్బంది పెడతారా మీరు, ఇది ప్రేమ ఎలా అవుతుందండి అని అంటాడు. డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్ అన్నారు. సో దానివల్ల అది, సో disregards time, it is also independent of feeling. In a particularly clear passage, he defines the coordinated, practical, mystic or noia. Intuitive inspiration and instinctive energy are finally turned and unified in the complete self. Intuitive inspiration and instinctive energy. ఈ రెండు కూడా కలిసిపోతాయి. ఇన్స్టింక్టివ్ ఎనర్జీ వెళ్ళి ఇంట్యూటివ్ దానిలోకి ఇన్స్పిరేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్యూషన్లోకి ఇన్స్టింక్చువల్ అంటుంది వెళ్ళిపోయి కలిసిపోతుంది అంతే. అప్పుడు ఒకే ఒక్కటిగా వీడు ఉంటాడు. అండ్ యూనిఫైడ్ ఇన్ ద కంప్లీట్ సెల్ఫ్ విచ్ అల్టిమేట్లీ ఫార్మ్స్ వన్ సింగిల్ పర్సనాలిటీ. దాన్ని అన్నారు వన్ సింగిల్ పర్సనాలిటీ అన్నది. Here we have the mechanism guided and directed in its physical relations and reactions by the apparatus of the instincts working through the senses and the brain, and the soul in its turn guiding and directing the mind through the intuition. Instincts. So instincts working through the senses and the brain, and the soul in its turn guiding and directing the mind through the intuition. మామూలుగా మన యొక్క ఇన్స్టింక్ట్స్ దేన్ని బేస్ చేస్తుంటే మన యొక్క సెన్సెస్, మన యొక్క మనస్సు. వాడు రాయి తిరాడా అయితే నువ్వు 2 రాళ్ళు వేసావు, వాడు నేను తిట్టాడు 2 తిట్టు తిట్టు, ఇలా చెప్పేటువంటి దాన్ని కూడా మన యొక్క సెన్సెస్, మన యొక్క ఇది. కానీ ఇంట్యూషన్ ఉన్నటువంటి వీడు గైడింగ్ డైరెక్ట్లీ ద మైండ్ త్రూ ద ఇంట్యూషన్. వీడు మైండ్ బేస్ గా వీడు పనిచేస్తుంటాడు, అది వీడు జరుగుతుంటుంది. అండ్ హ్యావింగ్ ఇట్స్ ఫిజికల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ ది హయ్యర్ బ్రెయిన్. అది హయ్యర్ బ్రెయిన్ లో దీని యొక్క ఫిజికల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటుంది. హయ్యర్ బ్రెయిన్ అంటే వీడి యొక్క థలామస్, ఇది చెప్తారు. అంటే వాటికి ఒక డైరెక్ట్ లింకప్ ఉంటుంది. మన యొక్క బ్రెయిన్ యొక్క ఫిజికల్ బ్రెయిన్ కినను ఈ మైండ్ కి ఒక లింకప్. ఎలా అయితే నాడులకినను మన యొక్క నర్వ్స్ కి ఎలా అయితే ఇది పనిచేస్తుంటుందో, మన యొక్క బ్రెయిన్ లో ఉండేటువంటి పార్ట్స్ కినను మైండ్ కినను ఒక లింకప్ పనిచేస్తుంది. అదనమాట ఇక్కడ చెప్తున్నారు. So the situation is therefore as follows. The mind receives illumination from the soul in the form of ideas thrown into it. సోల్ నుంచి మైండ్ కి ఐడియాస్ అన్నటువంటి అలా వస్తుంది. వచ్చినటువంటి దాన్ని ఆర్ ఆఫ్ ఇంట్యూషన్స్ విచ్ కన్వే ఎగ్జాక్ట్ అండ్ డైరెక్ట్ నాలెడ్జ్, ఫర్ ద ఇంట్యూషన్ ఈజ్ ఎవర్ ఇన్ఫాలిబుల్. అది ఇంట్యూషన్ ఈజ్ ఎవర్ ఇన్ఫాలిబుల్. Intuitions which convey exact and direct knowledge, infallible. This process is in turn repeated by the active mind, which throws down into the receptive brain the intuitions and knowledge which the soul has transmitted. So soul నుంచి హయ్యర్ మైండ్కి వస్తుంది, హయ్యర్ మైండ్ నుంచి అది బ్రెయిన్ లోకి దిగుతుంది. బ్రెయిన్ లోకి దిగినటువంటి దాన్ని వీడు కార్యాచరణలో వీడు దింపుకుంటుంటాడు. అది జరగాల్సినటువంటిది. And knowledge which the soul has transmitted, when this is carried forward automatically and accurately, we have the illuminated man, the sage. ఎప్పుడైతే చక్కగా ఈ రకంగా జరుగుతుందో అలా జీవించేటువంటి వాడిని ది సేజ్ అన్నారు. ఋషి అన్నారు. ఋషిత్వము కలిగి ఉండడం, దాన్ని ఋషి అన్నారు. ఇది
Sage అయిపోతారు ఇంకా. The second activity to which the mind responds as the result of illumination is telepathy. It has been said that illumination itself may be regarded as the higher known example of telepathy, for throughout the blazing forth of that supreme enlightenment, the human soul is a percipient and the father of lights, the agents. The noun are percipients and the father of lights, the agent. The agent may work through the medium of many minds, for the world of the soul is the world of group awareness, and that opens up a field of contacts which is wide indeed. So the second activity of which the mind responds to the illumination అటువంటి జరిగినటువంటి వాడికి సెకండ్ యాక్టివిటీ ఏంటంటే ఈ టెలిపతి. ఈ టెలిపతి అటువంటిది ఎలా ఉంటుందంటే, for throughout the blazing forth of that supreme enlightenment గా ఉన్నటువంటి వాడికి టెలిపతి అంటే చక్కగా దర్శనపడుతుంది. అంటే సుప్రీం ఎన్లైటన్మెంట్ అంటే ఒకే ఒక్క నేను ఇన్ని జీవులుగా మాట్లాడుతాను అన్నటువంటి ఒకే ఒక్క దాంట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎదుటివాడి యొక్క దీంట్లో నుంచి వీడు వాడి యొక్క భాష్యం వినకుండా వాడి భావం వెనుక ఉన్నటువంటి దాన్ని వీడు వింటూ ఉంటాడు. దాన్ని వీడు లింకప్ చేసుకుని కూర్చుంటాడు. వీడి యొక్క భాషణను బట్టి వీడు ఇదిగా ఉండదు. దానికి వెనకాతలు ఉన్నటువంటి అది ఎక్కడి నుంచి అయితే జనరేట్ అవుతుందో దాంతో వీడు లింకప్ అయిపోతుంది. అందుకని మాస్టర్ గారు మనకి ఏం చేశారు, బ్రేక్ఫాస్ట్ మాల్లో ఆవిడ వరకు పరమ గురువు దర్శనం అయ్యారట. ఆవిడకి ఏదో టీచింగ్స్ వస్తున్నాయట. అవన్నీ ఆవిడ పేపర్ మీద రాస్తున్నారు కానీ ఆవిడకి అవి ఏమిటో తెలియట్లేదు ఆవిడకి. అందుకని అప్పుడు ఏం చేశారు, ఆవిడ మాస్టర్ గారు దగ్గరికి చదివితే అయితే రేపు రా నేను చెప్తాను. ఆవిడని నెమ్మదిగా ఆ రోజు చదవమన్నా. చదివితే ఏం చేశారు, ఆ భాషకు వెనకాతలు ఉన్నట్టు దాంతో నేను లింకప్ అయి అది ఏమిటో అవన్నీ నీకు రేపు చెప్తాను రా అని చెప్పేసారు. సో ఆ రకంగా ఈ భాషణ వెనకాతలు ఉన్నట్టు దాంతో వీడు లింకప్ అవుతాడు అనమాట. అది వీడికి జరుగుతుంది ఇక్కడ. సో ది సెకండ్ దాన్ని ఏమన్నారంటే దాన్ని ది intuitions and knowledge which the soul has transmitted. Telepathy. For throughout the blazing forth of the supreme enlightenment, the human soul is a percipient and the father of lights, the agent. Father of lights ki the agent ga పనిచేస్తాం. అంటే ఏంటి, ఈ లైట్స్ అన్నిటికీ కూడా ఫాదర్ గా ఉంది. దాని సుప్రీం ఎన్లైటన్మెంట్ అన్నారు. అంటే అన్ని కలిపితే ఒకటవుతుంది చూసారా, అది చెప్తున్నారు. అందరూ కూడా ఒకటిగా ఉన్నటువంటి దానిలో ఎందరిగా దిగి వచ్చారు. వీటన్నిటి యొక్క ఇది దాని ఏమన్నారంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ అన్నారు. దానికి వీడు హ్యూమన్ అనేటువంటి వాడు ఏజెంట్ గా వర్తిస్తున్నాడు. ఏజెంట్ ద్వారా వర్తిస్తుండేటువంటిది ఫాదర్ ఆఫ్ లైటే. వీడి యొక్క ఫాదర్ యొక్క లైటే హ్యూమన్ గా దిగి వస్తుంది అనేటువంటి వీడు తెలుసుకుని వీడు దాన్ని ఏమన్నారంటే దాన్ని ఎప్పుడైతే వీడు దర్శించుకుంటాడో అప్పుడు వాడికి టెలిపతి అంటే దాని యొక్క భాషణని వీడు వింటూ ఉంటాడు. అది ఇప్పుడు జరుగుతుంది. The agent may work through the medium of many minds. For the world of the soul is the world of group awareness, and that opens up a field of contacts which is wide indeed. Not only is the soul of man en rapport with the universal mind. So soul of man en rapport with the universal mind, but also with all minds through which the divine purpose we call God may be working. సో ఇందరి జీవులుగా వర్తిస్తున్నటువంటి వాడినే ది గాడ్ అన్నాడు. వాడితో వీడు లింకప్ అయి వీడు పనిచేస్తున్నాడు అంటే జరుగుతుంది. ఇల్యూమినేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు శాస్త్ర శీర్ష పురుష అని చదువుతున్నప్పుడు ఎవడైనా ఏదైనా సరే అన్ని రూపాలుగా వర్తిస్తున్నటువంటి వాడు వాడే అన్నట్టుగా వీడు తెలుసుకొని వీడు వర్తిస్తూ ఉంటాడు. In this way we can account for the coming forth of the steady stream of illuminated writings and of the world messages down the ages, which have guided the thoughts and destiny of man. Coming forth of the steady stream of illuminated writings. So, వాటి నుంచి రైటింగ్స్ అంటే దిగుతుంటాయి. అందు గురించి మంచి మంచి గ్రంథాలు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ స్టేజ్ నుంచి దిగుతూ ఉన్నట్టు అది వాళ్ళకు కూడా తెలుస్తాయి. అందు గురించి మీరు చాలా బాగా రాశారు సార్ పుస్తకం అంటే వాళ్ళు నవ్వుతారు. అంటే ఏంటంటే నేను కాదు రాసింద్ర నాయన వాడు అన్నటువంటి విషయం వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి అలా రాసినటువంటి వాళ్ళందరూ కూడా అందుగురించి వాళ్ళు జస్ట్ చదువు అయితే బాగా చదవండి ఇది అంటూ మాత్రం చెప్తారు. వాళ్ళు అంతకుమించి వీళ్ళు ఎక్కువ పురాణం చెప్పరు. నేను కాదు రాసిందంటే ఆయన మీరు నేను అనుకుంటున్నారు. వీళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు. కనుక ఏమంటున్నారు, అండ్ రాబో విత్ ఆల్ మైండ్స్ త్రూ విచ్ ద డివైన్ పర్పస్ వీ కాల్ గాడ్
may be working. In this way, we can account for the coming forth of the steady stream of illuminated writings and of the world messages down the ages, which have guided the thoughts and destiny of men and brought them forward along the path of realization from the stage of animism and fetishism to that of our present concept of an immanent deity. From the point of view of man and nature, we have progressed to that of divine whole in which we live and move and have our being and with which we are identified in consciousness. అంటే యానిమిజం నుంచి వీడు ఆ స్థితిలో వీడు వెళ్తాడు. అంటే ఇది నేను నాది అనేటువంటి స్థితిలో నుంచి వీడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ హయ్యర్ స్టేజ్ ఆఫ్ లివింగ్ లోకి వీడు వెళతాడు అనమాట. ఆఫ్ అవర్ బీయింగ్ with which we are identified in consciousness. We know ourselves to be divine. One after another, the sons of God have entered into their heritage and found themselves sensitive to the world plan. ఈ రోజు కాకపోతే రేపు వేరేవాడు ప్రేరు. ఈరోజు మనం ప్రేయర్ చేసుకుంటున్నాం, బాగుంది. ఇంకో 4 రోజులకు మన పక్కన వాడు కూడా వస్తాడు. మనం ఒక సంవత్సరం క్రితం మనం ప్రేయర్ చేయట్లేదు కదా, మనకి ప్రేయర్ అంటే ఏంటో తెలియదు, మాస్టర్ అంటే తెలియదు. ఈ రోజు మనం ప్రేయర్ చేయగలుగుతున్నాం కదా అంటే ఒక హయ్యర్ లా పనిచేస్తాం. ఆ లాగా మనం ఈ రోజు రెస్పాండ్ అయ్యాం. మిగిలిన వాళ్ళు ఇంకో 2 రోజులు, అవతల వాడు ఇంకో 4 రోజులు, ఇంతే. దట్స్ ఓన్లీ టైం గ్యాప్ తప్పితే ప్రతివాడు కూడా ఏదో ఒక రోజు ఈ డివైన్ దానిలోకి ప్రతివాడు ఎంటర్ అవ్వాల్సిందే. Into the world plan, they have through steadfastness in contemplation equipped themselves to set an interpreters of the universal mind and as intermediaries between the non-telepathic multitude and the eternal fountain of wisdom to the illuminated of the world, to the intuitive thinkers in all fields of knowledge, and to the telepathic and inspired communicators can be traced to the best that man now knows, the origin of the great world religions and the triumphs of science. Origin of the great world religions and the triumphs of science. అంటే చోట్లో ఈ చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి చక్కగా తడతాయి, చక్కగా తెలియబడతాయి. ఇవన్నీ కూడా ఎవరికి తెలియబడతాయి అంటే చక్కగా ఇంట్యూషన్ ఉంటుంది, చక్కగా వాడికి వాడు చక్కగా డెవలప్ చేసుకున్నటువంటి వాడికి ఇవన్నీ కూడా చక్కగా చోట్ల ఉన్నటువంటి సైన్స్ వీడికి చక్కగా బోధపడుతుంటుంది, చోట్ల ఉన్నటువంటి రహస్యాలు వీడికి చక్కగా తెలియబడుతుంటాయి. ఎంతగా తెలియబడుతుంటాయి వీటికి అంతగా లింకప్ అయి పనిచేయడం అంటుంటుంది ఉంటుంది. దీని గురించి మనం మరిన్ని వివరాలు నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.